మారుదాం మార్చుదాం ఇదే నా రాజకీయ ఉద్యమ నినాదం అంటూ ఉన్నారు అన్నామలై. భారతీయ జనతా పార్టీకి రిజైన్ చేసిన అన్నామలై ఇవాళ నుంచి సరికొత్త రాజకీయ యాత్రను ప్రారంభిస్తూ ఉన్నట్లుగా ప్రకటించారు. దీంతో జాతీయ దృష్టిని ఆకర్షించగలిగారు అన్నామలై. సార్, తమిళనాడులో అన్నామలై ప్రభావం చూపగలుగుతారా? విజయ్కి ప్రత్యామ్నాయం కాగలుగుతారా? అంటే ఒకటి ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే అన్నామలై పైన ఇంత పెద్ద ఎక్స్పెక్టేషన్ నిజమా? ఇప్పుడు ఒక నరేటివ్ ఏమవుతుంది అంటే అన్నామలై ఉంటే బీజేపీ తమిళనాడులో పెరిగేది, అన్నామలై ఉన్నప్పుడు పెరిగింది, అన్నామలైని పార్టీ ప్రెసిడెంట్ గా తీసేసి బీజేపీ దెబ్బతిన్నది, అందువల్ల బీజేపీ నుంచి బయటకు వస్తే అన్నామలై అద్భుతం చేస్తాడు. ఇది నరేటివ్. ఇది ఫ్యాక్ట్. 2024 ఎలక్షన్స్ లో అన్నామలై నాయకత్వంలో బీజేపీ ఏడీఎంకేతో విడగొట్టుకొని చిన్న చిన్న పార్టీలను కలుపుకొని విడిగా పోటీ చేసింది. ఏం జరిగింది? బీజేపీకి 9% ఓటు వచ్చింది, 11% ఎన్డీఏకి వచ్చింది. కానీ మీరు క్లోజ్ గా గమనిస్తే 9% అంతకు ముందు వచ్చిన ఓటింగ్ కన్నా చాలా ఎక్కువ కదా అని ఎవరైనా అనొచ్చు. ఆ చాలా ఎక్కువ గనక అన్నామలై ప్రభావంతోనే వచ్చింది. ఏడీఎంకేతో సంబంధం లేకుండా విడిగా పోటీ చేయడం వల్ల వచ్చింది. బీజేపీ జాతీయ నాయకత్వం ఇందుకు భిన్నంగా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఏడీఎంకేతో కలవడం వల్ల మీకు అన్నామలై పక్కకు పెట్టారన్నది నరేటివ్ కదా. ఎందుకంటే అన్నామలై వాజ్ వెరీ క్రిటికల్ ఆఫ్ ఏడీఎంకే. ఈ 2026 అసెంబ్లీ ఎలక్షన్లు కూడా అన్నామలై పెద్దగా పాత్ర పోషించలేదు. ఏడీఎంకే నాయకత్వం ఎట్టి పరిస్థితుల్లో అన్నామలైని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఈ పరిణామాల నేపథ్యం. కానీ రియాలిటీ ఏంటి? బీజేపీకి 9% అంతకు ముందు ఎన్నడూ రానంతగా ఎక్కువ వచ్చిన మాట నిజం. కానీ దాన్ని మీరు ఎనలైజ్ చేస్తే ఎందుకు వచ్చింది? ఏడీఎంకేతో కలిసి పోటీ చేసినప్పుడల్లా బీజేపీ తక్కువ సీట్లకు పోటీ చేసింది. ఈసారి బీజేపీయే ఎక్కువ సీట్లకు పోటీ చేసింది. ఎందుకంటే మిగతా పార్టీలు చిన్న చిన్న పార్టీలు. ఆటోమేటిక్ గా మీకు తక్కువ సీట్లకు పోటీ చేసినప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఎక్కువ సీట్లకు పోటీ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఓట్లు పెరుగుతాయి, ఓటింగ్ శాతం పెరుగుతుంది. మీరు కనుక పర్ సీట్ బీజేపీకి వచ్చిన ఎవరేజ్ ఓటింగ్ లెక్కలు తీయండి, ఏమీ తేడా లేదు. అంటే ఏడీఎంకేతో కలిసి ఉన్నప్పుడు గతంలో ఒక 20 years ఆఫ్ తమిళనాడు ఎలక్షన్ డేటాను తీయండి. మీరు 20 years ఆఫ్ తమిళనాడు ఎలక్షన్ డేటా బీజేపీకి వచ్చిన ఓట్లను స్టడీ చేయండి. దేర్ ఈజ్ నో ఫండమెంటల్ ఆర్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. అంటే బీజేపీకి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఎవరేజ్న వచ్చిన ఓటింగ్ లో భారీ తేడా ఏమీ లేదు. సో మరి అన్నామలై ప్రభావము, అన్నామలై ఫినామినన్ ఎక్కడిది? ఇది మాకు హైప్ లో కనబడుతుంది, పొలిటికల్ హైప్ లో, సోషల్ మీడియా హైప్ లో. మీరు 9% కదా నెంబర్ పెరిగింది. ఎందుకు పెరిగింది? బీజేపీ అంతకు ముందు ఏడీఎంకేతో పోటీ చేస్తే చాలా తక్కువ సీట్లకే పోటీ చేసింది, ఇప్పుడు చాలా ఎక్కువ సీట్లకు పోటీ చేసింది. రెండవ కారణం ఏంటి బీజేపీ ఓటింగ్ పెరగటానికి? కొంతమంది చిన్న చిన్న కాస్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్స్, పొలిటికల్ పార్టీస్ బీజేపీ సింబల్ పైన పోటీ చేశారు. అఫీషియల్ గా బీజేపీ సింబల్ పైన చేశారు, కానీ వాళ్ళు యాక్చువల్గా బీజేపీ కాదు, వాళ్ళకి వేరే సింబల్ లేక, పాపులర్ సింబల్ వాళ్ళకి సింబలే లేక బీజేపీ మిత్రపక్షాలుగా ఎన్డీఏలో పోటీ చేశారు కనుక బీజేపీ సింబల్ పైన పోటీ చేశారు. అందువల్ల మీకు అది బీజేపీ ఓటింగ్ ఖాతాలో పడ్డదా 9%. కానీ అది యాక్చువల్గా బీజేపీ ఓటింగ్ కాదు. మీరు అలా బీజేపీ కానీ బీజేపీ సింబల్ పైన పోటీ చేసిన వారి ఓట్లు కూడా మీరు తీసేస్తే యాక్చువల్గా బీజేపీకి ఓటింగ్ పెరిగింది ఏమీ లేదు. అన్నామలై నాయకత్వంలో విడిగా పోటీ చేసిన తర్వాత ఈ లెక్కలేసుకున్నాకనే బీజేపీ జాతీయ నాయకత్వం హైప్ను, రియాలిటీని మీకు తీసేసి, సో తౌడును బియ్యాన్ని వేరు చేసి అంటారు కదా, అలా వేరు చేసి చూసింది కనుకనే ఇది ఏడీఎంకేతో విడిగొట్టుకున్న పార్టీకి ఏమీ తమిళనాడులో బ్రేక్ త్రూ రాలేదు. కనీసం ఏడీఎంకేతో కలిస్తే ఒకటో రెండో కొన్ని సీట్లైనా వచ్చే అవకాశం ఉంటుంది లెక్కలేసి. అందులో భాగంగానే ఏడీఎంకేతో కలిసింది, ఒక్క సీట్ తెచ్చుకుంది. కానీ పొలిటికల్ కరెంటు విజయ్కి అనుకూలంగా ఉండడము, డిఎంకే వ్యతిరేక ఓటు ఏడీఎంకే తెచ్చుకోలేకపోవడము వల్ల బీజేపీ ఈ ఎలక్షన్ రేస్ లో వీక్ అయిపోయింది. కానీ అన్నామలై ఫినామినా కాదు ఇది అనేది మీకు ఎలక్షన్ డేటాను జాగ్రత్తగా ఎనలైజ్ చేస్తే అర్థమవుతుంది.
సో అందువల్ల ఆయన ఏదో అద్భుతాలు సృష్టిస్తాడు అనటానికి ఆయన గతంలో సృష్టించిన చరిత్ర ఏమీ లేదు. ఇక రెండవది సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి, ఆయన యంగర్ ఓటర్ను అట్రాక్ట్ చేయాలి. యంగ్ అండ్ పొలిటికల్ చేంజ్ కోరుకునే ఓటర్లను అట్రాక్ట్ చేసే ప్రయత్నంలో పడ్డాడు. సో అది ఒక ఎత్తుగడ. ఎందుకంటే ఇప్పుడు గ్రాస్ రూట్స్ పొలిటికల్ యాక్టివిస్ట్లను నేను ట్రైన్ చేస్తాను అని అంటున్నాడు, చాలా మంచి ఆలోచన. కానీ గ్రాస్ రూట్స్ పొలిటికల్ యాక్టివిస్ట్లను ట్రైన్ చేస్తానికి ఆయనకున్న అడ్డంకి ఏంటంటే ఈజ్ నాట్ ఎ న్యూ పొలిటీషియన్. ఆయన కేజ్రీవాల్ కాదు, విజయ్ కాదు, కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి. ఆయన నోన్ పొలిటీషియన్ ఇన్ తమిళనాడు. ఆయనను బీజేపీ రిబెల్ గా చూస్తారు. ఆయన ఏమి హిందుత్వ పాలిటిక్స్ ఏమీ వదులుకోలేదు. ఆయన ఏమి కొత్తగా పొలిటికల్ నెరేటివ్ ఏమీ లేదు. సో ఏమీ లేదు గనక తన కోసం జనంలోకి వస్తే జనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? నువ్వు జనం కోసం రాలే కదా, నీ కోసం వచ్చావు. సో అందువల్ల ఇప్పుడు ఆయన కొత్త పొలిటికల్ నెరేటివ్ చెప్పడానికి ఏమీ లేదు గనక అట్రాక్ట్ అవుతాదా అనేది రెండవ డైమెన్షన్. మూడో డైమెన్షన్ ఏంటంటే ఆల్రెడీ విజయ్ స్పేస్ విజయ్కి ఉంది. యంగ్ ఓటరు, న్యూ ఓటరు, అపొలిటికల్ ఓటరు, ఎడ్యుకేటెడ్ ఓటరు, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా విజయ్కి ఓటు వేశారు. రాజకీయ మార్పు కోరుకునే ఓటర్ అంతా ఓటేశారు. మరి వీరు ఇప్పటికిప్పుడు విజయ్ని వదిలేసి అన్నామలైతో రావటానికి భూమికి ఏమైనా ఉందా? థర్డ్ ఫ్యాక్టర్ అలా కనబడం లేదు. నాలుగో ఫ్యాక్టర్ ఏంటంటే విజయ్కి వ్యతిరేకంగా గనక ఈ సెక్షన్ ఫ్రస్ట్రేట్ అయితే ఈ సెక్షన్ అన్నామలై వైపే రావాలా లేదా ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ అయినా డిఎంకే ఏడిఎంకే రావాలి? ఈ క్వశ్చన్ ఇప్పుడే ఆన్సర్ లేదు. ఢిల్లీలో కేజ్రీవాల్ తో ఫ్రస్ట్రేట్ అయితే ఆ న్యూ ఓటర్, పొలిటికల్ ఓటర్, ఎడ్యుకేటర్, మిడిల్ క్లాస్ ఓటర్ బీజేపీకి వెళ్ళిపోయారు. ఎందుకంటే కొత్త ప్లేయర్ ఎవరు లేరు గనక. ఇప్పుడు విజయ్ పట్ల గనక ఈ ఆస్పిరేషనల్ ఓటర్ ఏదో మార్పు వస్తుంది అని ఆశించి విజయ్ వెనకాల సమీకృతమైనటువంటి ఆ ఓటర్ గనక విజయ్ పాలనతో అసంతృప్తి చెందితే అన్నామలై వైపు రావాలా లేదా ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ వైపు వెళ్ళాలా? అది తేలాలంటే విజయ్ పట్ల నిజంగానే అసంతృప్తి పెరుగుతుందా? సో అప్పటి వరకు అన్నామలై గెయిన్ అవుతాడా? ఎప్పుడు కూడా ప్రజలు నీ వెనకాల రావాలంటే నీవు ప్రభావం చూపెట్టగలవనే విశ్వాసం ఉంటేనే వస్తారు. ప్రభావం చూపెట్టగలవనే విశ్వాసం లేకపోతే రారు ప్రజలు. ఉంటుంది ప్రజల్లో భావన, కానీ రారు. సో ఆ రకంగా అన్నామలై ఏమైనా చూపెడతాడా అనేది ఒక ఫ్యాక్టర్. ఇక చివరిగా అన్నామలై పైన డౌట్ ఏంటంటే ఈయన బీజేపీ మనిషేనా? బీజేపీయే ఎత్తుగడగా తమిళనాడు పొలిటికల్ స్పెక్ట్రాన్లో డిస్రప్ట్ చేయడానికి బీజేపీ పంపిస్తున్న దూతన అనేది అనుమానం. ఎందుకంటే ఎక్కడా బీజేపీతో డిఫర్ కాలేదు, బీజేపీతో ఘర్షణ పడలేదు. చాలా వివరంగా మీకు అమిత్ షాతో, నితిన్ నవీన్తో, బిఎల్ సంతోష్తో మాట్లాడాడు. మోడీ పాలనను ప్రశ్నించలేదు, బీజేపీ సిద్ధాంతాన్ని క్వశ్చన్ చేయలేదు. బీజేపీతో చాలా ఫ్రెండ్లీ ఎగ్జిట్ బయటకు వచ్చాడు. అందువల్ల ఇతను బహుశా బీజేపీ పాలిటిక్స్ కు తమిళనాడు ఏ అవకాశం ఇవ్వడం లేదు కనుక, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న సమయంలో కూడా బీజేపీకి ఎదుగుదల లేదు కనుక విడిగా పోటీ చేసినా బీజేపీ పెరగలేదు, ఏడీఎంకేతో కలిసినా పోటీ చేసినా పెరగడం లేదు. మరి ఏం చేయాలి బీజేపీ? అందువల్ల ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా విజయ్ని డిస్రప్ట్ చేయాలంటే ఒక హై ప్రొఫైల్ ఉండి యంగర్ ఓటర్ కాస్త అపీల్ గా ఉంటారని అనిపించే, కాస్త సోషల్ మీడియా హైప్ ఉన్న అన్నామలైని దించి ఎగ్జిస్టింగ్ విజయ్కి వెనకాల ఉన్న ఓటర్ను డివైడ్ చేస్తానికి బీజేపీ ఆడుతున్న ఒక కొత్త ఆపరేషన్ అనే అనుమానం కూడా ఉంది. చివరగా లాస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఏంటి వాట్ స్టాండ్ ఫర్? అండ్ ఇప్పటికీ నేను హిందుత్వకే కట్టుబడి ఉన్నాను అంటే తమిళ్ సోషో పొలిటికల్ ఎథోస్ అంగీకరించమని బీజేపీ అనుభవం చెప్తోంది. కాదు ద్రవిడియన్ పాలిటిక్స్ వైపు వెళ్తాను అంటే నువ్వు అవసరమే లేదు, డిఎంకే ఉంది, ఏడీఎంకే ఉంది, లేదు కాస్త చేంజ్ ద్రవిడియన్, అంత కన్జర్వేటివ్ ద్రవిడియన్ కాదు, నియో ద్రవిడియన్ అంటారు, కాస్త డిమినిష్డ్ డైల్యూటెడ్ ద్రవిడియన్ ఐడియా, దానికి విజయ్ ఉన్నాడు. మరి వాట్ విల్ యూ బ్రింగ్ న్యూ థింగ్? సో బెంగాలీ హిందుత్వ లాగా తమిళియన్ హిందుత్వ తీసుకొస్తావా? సో బెంగాలీ హిందుత్వ తేగలిగినప్పుడు కానీ తమిళ్ హిందుత్వ తేగలమా? తమిళైజ్డ్ హిందుత్వ. సో ఇవన్నీ క్వశ్చన్స్ గానే ఉన్నాయి కనుక ఇప్పటికిప్పుడు అన్నామలై ఫినామినా ఇది మోర్ హైప్ దెన్ రియాలిటీ.